వేడి వేడి అన్నంలోకి నెయ్యిని వేసుకొని, నూరినటువంటి చింతతొక్కను వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా! ఎంత టేస్టీగా ఉంటుందో. ఇక వేరే ఏ కూరలు లేకుండా మొత్తం అన్నానంతా ఈ చింతతొక్కతో తినేయాలనిపిస్తుంది. కాదంటారా? అమ్మ అయితే చింతకాయల సీజన్‌లో చింతకాయల్ని, పచ్చిమిర్చిల్ని, కొద్దిగా పసుపుని వేసి చక్కగా నూరి నిల్వ చేస్తుందనమాట. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని నేనిక్కడ మళ్ళీ ఇంకొకసారి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేటప్పుడు నూరుకునేదేలాగా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల పల్లీల్ని వేయించి పొట్టు తీసి మిక్సీలో వేసి పొడి చేసుకున్నాక, అందులోకి చింతతొక్కుని 2 టేబుల్ స్పూన్లు వేసి కొద్దిగా వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కీరా పీసెస్, ఆనియన్ పీసెస్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవెంత వేస్తే టేస్ట్ అంత బావుంటుందండి. ఆ తర్వాత పోపు పెట్టుకోవడం కోసం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఆ చింతతొక్కులోకి వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. నీళ్లు వేసి రుబ్బుకున్నాం కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు ఒక 1 వీక్ పాటు. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.